హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి బైట్స్. ఈరోజు తామర పువ్వులు గింజలు అవి వాటర్లో నాటాను కదండి. ఇవి ఎలా నేను రీపాట్ ముందు ఈ తామర పువ్వులను అయితే గ్లాస్లో వేసి విత్తనాలు అవి నేను కొంచెం మొలకలు వచ్చేలాగా ఉంచానండి. ఒక 1 వీక్ అయితే కొంచెం మనకి బాగా ఇట్లా రూట్స్ అలా వచ్చేసి ఒక్కొక్క దానికి 2 బ్రాంచెస్ లాగా చిన్నగా ఇలా వచ్చినాయి. వాటిని తీసుకొని వినాయకుడిని నేను నిమజ్జనం చేశాను కదండి. ఆ నిమజ్జనం చేసిన గణపతి మట్టిలో ఈ కలువ పువ్వు మొక్కలైతే నాటానండి. ఇది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఆ స్వామివారిని నిమజ్జనం చేసిన ఆ మట్టిలో ఈ తామర పువ్వులు మొక్కలు నాటడం, ఆ మొక్కలకి పువ్వులు ఆకులు వచ్చినా కూడా అవి నాకు దేవతా స్వరూపం. ఆ వినాయకుడి చెవులు, ఆ వినాయకుడు చెవుల్లాగే భావిస్తానండి. నేను ఆ ఆకుల్ని కూడా నేను పూజించాలి అనుకుంటున్నానమాట. ఆ ఉద్దేశంతో ఈ విధంగా మిగతా విత్తనాలు కూడా రూట్స్ వచ్చిన కొమ్మలు అవి ఇలా పైన మొలకలు వచ్చినవి వాటితో పాటు కొంచెం ఇలా మనకి బ్రేక్ అయిపోయి మొలకలు రావడానికి సిద్ధంగా ఉన్న సీడ్స్ని కూడా అయితే నేను ఇలా నాటేశానండి. మంచి విత్తనాలకైతే 2 డేస్లోనే మొలకొచ్చేస్తుందండి. లైట్గా మనకి పెసరపప్పు, మినపప్పు, మనకి శనగపప్పులకి వచ్చినట్లు స్ప్రౌట్స్కు లాగా ఇవి కూడా మంచి సీడ్స్ అయితే నాకు 3 డేస్లోనే బాగా కొంచెం పొడవుగా వచ్చేసిందండి మొలక. ఇలా మొత్తం నాటేసుకున్న తర్వాత డైరెక్ట్గా ట్యాప్ అలా పెట్టద్దండి. ఇలా మనం సీడ్స్ విత్తనాలని ఎలా నాటుకుంటామో మిగిలిన విత్తనాలని కూడా అలాగే నాటేసుకున్నాను. తర్వాత మనం ట్యాప్ పెట్టకుండా చెయ్యి అడ్డం పెట్టేసి మగ్గుతో నీళ్ళు పోసేసుకుంటే అవి చెదిరిపోకుండా విత్తనాలు కానీ మనం నాటిన మొక్కలు కానీ రూట్స్ అనేవి అందులోనే ఉంటాయన్నమాట చక్కగా. అలా కొంచెం నాటిన తర్వాత చేత్తో ప్రెస్ చేసేసి వాటర్ అయితే నేను ఈ టబ్ నిండా నింపుకుంటానండి. మనకి చిన్న చిన్న టబ్లు 100 రూపీస్కి అలా అమ్ముతుంటారు కదా, 50 రూపీస్ అండి ఈ టబ్. నేను ఇది తీసుకొని ఇది నేనైతే ఇలా తామర మొక్కలు అవి నాటుకోవటానికని అదివరకు ఈ టబ్లో నేను లక్ష్మీ కమలాలు వేశానండి. ఆ లక్ష్మీ కమలాలు కూడా మీకు మళ్ళీ నేను వేసి చూపిస్తానమాట. అవి చిన్న చిన్న టబ్బుల్లో వేసి ఉన్నాయి. ఇవైతే మొత్తం నింపేసుకుంటున్నాను ఇలాగా ఈ టబ్ మొత్తం. ఇలా కొన్ని రోజులకైతే మనకి ఆ లీవ్స్ అనేవి వస్తాయండి. ఆ లీవ్స్ వచ్చిన తర్వాత మనం కొంచెం ఏదైనా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అలాంటివి ఇస్తున్నామంటే కొంచెం ఆ ఎనర్జీ బలానికి ఏంటంటే కొంచెం మనం తౌడు ఉంటుంది కదా, వరి పొట్టు, బి కాంప్లెక్స్లా ఉంటుంది, అవి అలాంటివి ఇస్తే కొంచెం ఫ్లవరింగ్ అనేది మనకి తొందరగా రావడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇలా కొంచెం లైట్ సెమీ షేడ్ ఎండపడేట్లు పెట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు శుక్రవారం అనేసి కామాక్షి లలిత అమ్మవారి కామాక్షి దీపంతో పాటు 2 గజలక్ష్మి దీపాలైతే ఇలా వెలిగించుకున్నానండి. ఒక్క కామాక్షి దీపానికే ఎంతో ఫలితం ఉంటుందన్నమాట ఇలా వెలిగించటం. వాటితో పాటు 2 గజలక్ష్మి దీపాలను వెలిగిస్తే నాకు త్రికామాక్షి దీపం అన్న ఆ థాట్ వచ్చిందండి. అంటే 3 జ్యోతులు కామాక్షి రూపంలో వెలుగుతున్నట్లు. తర్వాత పారిజాతాలతో అయితే లక్ష్మీదేవి చిన్న అమ్మవారు వెండిది పెట్టేసుకొని ఆమెకి 2 యాపిల్స్ అవి పెట్టుకొని ఇలా మొత్తం అష్టోత్తరం చదువుకుంటూ ఓం ప్రకృతి నమ, ఓం వికృతి నమ, ఓం విద్యే నమ, ఓం సర్వభూతహిత ప్రదాయ నమ, ఓం శ్రద్ధాయ నమ, ఓం విభూత్యాయ నమ, ఓం సురభ్యాయ నమ, ఓం పరమాత్మికాయ నమ, శుచ్యాయ నమ, ఓం స్వాహాయ నమ, స్వాదాయ నమ, ఓం సుధాయ నమ, ఓం ధాన్యాయ నమ, ఓం హిరణ్మే నమ, ఓం లక్ష్మాయ నమ, ఓం నిత్యపుష్టాయ నమ, విభవర్యాయ నమ, ఆదిత్యాయ నమ, దీప్తాయ నమ, దీప్తాయ నమ, వసుదాయ నమ, వసుధారిణి నమ అని అన్ని అష్టోత్తరం మొత్తం చదివేసుకొని
ఇలా హారతి అయితే అమ్మవారికి ఆవు నెయ్యితోటి హారతి ఇచ్చుకుంటున్నానండి. ఇలా సింపుల్గా నా గార్డెన్లో పూసిన సువర్ణ పుష్పాలు, ఇవి పారిజాతాలు కూడా మన గార్డెన్లోనే అండి. మాకు తొందరగా ఈ కాలనీలో మా చెట్టే ఫస్ట్ పూస్తుందన్నమాట. అందరి చెట్లు స్టార్ట్ అయినా కూడా ఇది పూస్తూనే ఉంటుందండి. మంచి మొక్క అన్నమాట. తర్వాత బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను. వెజ్ థాలీ చేద్దామనేసి, మొత్తం అంటే వెజిటేరియన్ టైప్లో మనకి సింపుల్గా మనకి ఈజీగా అయిపోయేట్లు చూపిస్తానన్నమాట. వంకాయలు అయితే ఇలా కట్ చేసుకున్న, బీట్రూట్ ఏమో నేను జ్యూస్ తాగుతాను కదా, నిమ్మకాయ మనకి గట్టిగా ఉంటుంది కదండి పచ్చిగా. ఒక్కొక్కసారి అవి మనకి జ్యూస్ బాగా రావాలంటే ఇలా కొంచెం చేయి కింద పెట్టేసి బాగా అలా రఫ్ చేస్తే మెత్తబడుతుంది. ఆ తర్వాత మనం చాక్ తోటి కట్ చేసామంటే జ్యూస్ బాగా ఈజీగా వస్తుంది. ఈ టిప్ యూస్ చేసుకోండి. అంతేకాకుండా నిమ్మకాయలు మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ వేసి, ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా నిమ్మకాయలన్నీ వేసి కొంచెం అలా షేక్ చేసి పెట్టుకున్నామంటే మనకి 1 మంత్ 2 మంత్స్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. నేను ఇప్పుడు ఈ వంకాయ ఫ్రై, పన్నీర్ ఫ్రై కోసం కావాల్సిన బ్యాటిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కప్పు కార్న్ఫ్లోరు, కప్పు మైదా, తగినంత సాల్ట్ వేసుకున్నా, తగినంత కారం వేసుకున్నానండి. తర్వాత మనం గరం మసాలా ఉంది కదా, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయితే ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, మనకి వెల్లుల్లి వేసిన గరం మసాలా, ఇంకొంచెం స్పైసీ కావాలని నేను కారం వేసుకున్నానండి. ఈ విధంగా మొత్తం అయితే పొడిగా ఉన్నప్పుడే మనం వాటర్ కలపకుండా మిక్స్ చేసుకోవాలి పిండి. లేదు అంటే మనం వాటర్ కలిపితే అక్కడక్కడ ఉప్పగా కారంగా ఉంటుంది. తర్వాత దీనికి కావాల్సినంత క్వాంటిటీ అయితే పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు వలన స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. పెరుగునైతే ఈ మిశ్రమంలో కలిపేసి మనకి మిగతా పార్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసేసుకుంటాను. ఇలా మొత్తం ముద్దలా వచ్చేలాగైతే కర్డ్ కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత ఇలా మొత్తం పేస్ట్ మనకి బజ్జీ పిండి ఎలా బజ్జీల పిండి చేస్తామో సేమ్ స్ట్రక్చర్ అండి. ఆ విధంగా ఒకే పిండి కలుపుకున్నామంటే మనం ఇలా ఆలు, వంకాయ, క్యాబేజీ ఇలాంటివి పకోడీ టైప్లో చేయొచ్చు. ఇలా పన్నీర్ టిక్కా, పన్నీరు బజ్జీ అనమాట దీన్ని అంటాము. ఇలా డిప్ చేసేసి పన్నీర్ పీసెస్ అండి కట్ చేసేసి చిన్న చిన్న క్యూబులుగా అందులో ఆ పిండిలో మనం బ్యాటిల్లో డిప్ చేయటం. ఒక్కొక్కటి మనం స్పూన్ తోటే వేసామంటే చక్కగా అవి ఈక్వల్గా వస్తాయండి పన్నీర్ బజ్జీలు. ఈ విధంగా మొత్తం నేను 100 గ్రామ్స్ పన్నీర్తో అయితే మనం ఇలా చేశానండి. మనం 4 గెస్ట్లని పిలిచినా కూడా ఇలా 4 రకాల కర్రీస్ చేసామనుకోండి, మనకి సింపుల్గా ఉంటుంది డిష్ ప్రిపేర్ అనేది. ఇలా పన్నీర్ 100 గ్రామ్స్ అన్నాను కదా, ఈ విధంగా మొత్తం అయితే స్క్వైర్ పీస్లు కట్ చేసుకోవటానికి ఈ విధంగా ఫస్ట్ మార్క్ పెట్టుకొని చాక్ తోటి లైన్స్ నాకు ఎంత విడ్త్ ఎంత లెంత్ కావాలనేసి పీసెస్ని అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. మనం మెంబర్స్ని బట్టి ఒక్కొక్కరికి 2-3 పీసులు పెట్టినా కూడా 4 మెంబర్స్కి మనకి 4-4 16 వచ్చేస్తాయండి. ఈ విధంగా మొత్తం చేసుకున్నానమాట. ఒక్కొక్కటి ఇలా విడివిడిగా అన్నీ చేసినాక తిప్పేసేసుకోవాలండి. కొంచెం మనకి ఏంటంటే ఆయిల్ హీట్ అది ఉన్నప్పుడు కొంచెం ఇలా డార్క్ కలర్లో ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా పన్నీర్ బజ్జీలు మొత్తం పన్నీర్కి కావాల్సినవన్నీ క్యూబ్స్ అయితే తయారు చేసేసుకున్నాను. ఈ బజ్జీలు అయిపోయేలోపు నేను వంకాయలు అయితే పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బజ్జీలు వేగుతూ ఉంటాయన్నమాట, టైం కూడా మనకి సేవ్ అవుతుందన్నమాట. ఈ బజ్జీ ఒక్కొక్కటి వేసేసి ఇవి కొంచెం సిమ్లో వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టి వేసాక వెంటనే సిమ్లో పెట్టేసేస్తే మనకి తొందరగా కాలుతాయి. లోపల అంత ఉడకాల్సిన అవసరం లేదండి. పన్నీర్ ఎక్కువ బాయిల్ అయినా కూడా మనకి రబ్బర్ లాగా ఉంటుందన్నమాట. అందుకని మీడియంగా కుక్ చేయాలి పన్నీర్ అనేది. ఆ హీట్కే మెల్ట్ అయిపోతుందన్నమాట మనం ఈ బజ్జీ వేసిన హీట్కే.
మొత్తం పన్నీర్ బజ్జీలు వేసేసి అవి ఒకవైపు కాలుతూ ఉన్నప్పుడే మనం వంకాయలు కానీ మనం ఏ బజ్జీలు ఏ పకోడీ చేస్తే దానికి సంబంధించినవి మొత్తం మనమైతే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అయితే తయారు చేసుకోవాలండి. ఈజీగా మనం ఒక్కళ్ళం ఉన్నా కూడా ఇలా వెజ్ థాలీ అయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. పన్నీర్ కొంచెం ఏంటంటే డెలికేట్గా ఉంటుంది. మనకి మనం తయారు చేసుకోవటానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసేసుకుంటే మనకి స్మూత్గా అది తయారైపోతుంది. ఇలా మిగిలిన పన్నీర్ని కూడా అంతా నేను బజ్జీలు చేసుకొని ఇలా వంకాయలను అయితే చిన్నగా రౌండ్ షేపు కట్ చేసి దాన్ని రౌండ్లో హాఫ్ కట్ చేశానండి. ఇవన్నీ సన్నగా మనం తరిగేసుకొని ఈ ముక్కల్ని ఈ పిండిలో మిక్స్ చేసేసుకోవాలి. ఇంకేం యాడ్ చేయలేదండి. సేమ్ పన్నీర్కి బజ్జీకి వాడిన పిండితోటే ఇది వాడానమాట. దీన్ని వంకాయ కచోరీ అంటారండి. ఇది మామూలు కచోరీల టైప్లో అలా వెడల్పుగానే ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి మనకి రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు వంకాయలు ఉత్తవి ఇలా చేసుకోకపోయినా అందులో మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, తర్వాత ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా వంకాయలు బజ్జీ ఇగోండి కచోరీలు అంటారు కదా, వంకాయ కచోరీ. అవి పెరుగు, వెజ్ థాలీలోకి బీరకాయ పచ్చడి, టమాటా పప్పు అండి. టమాటాల పప్పు 2 పూట్లకి సరిపోతుంది. పన్నీర్ బజ్జీ, రైస్ పెట్టేశాను. మొత్తం కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మనం 2 మెంబర్స్ ఉన్నామంటే 2 పూట్ల తింటే అసలు ఎక్కువైపోతుందండి. స్నాక్స్ కూడా అవసరం లేదు. పన్నీర్ బజ్జీ ఈవినింగ్ తినేయచ్చు. మిగతా ఈ ఐటమ్స్ అన్నీ ఆఫ్టర్నూన్ లంచ్కి తినేయచ్చు. ఇలా ఇదండి ఈ విధంగా మనం సర్వ్ చేసామంటే 5 మెంబర్స్ ఈజీగా లంచ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇందులో కొంచెం శనగపప్పు